జూన్ ఎండింగ్లో కదా, అకాడమిక్ ఇయర్లో వేస్తారు అది. అదే సందర్భంలో ఈ రెండు వేసి బస్సులు ఫ్రీ వచ్చేటప్పటికి మేబీ నేను అనుకోవడం డిసెంబర్లోనే జనవరిలో చేస్తారేమో చూడాలి. చేసి ఆ మిగతా రెండు వచ్చే ఏడాది ఒకటి, ఆ చివరి ఏడాది ఒకటి ఇస్తారనుకుంటున్నా. నిరుద్యోగ భృతి కానీ పింఛన్ కానీ, అదే మహిళలు 1500 కానీ 6 నెలల ముందు ఏడాది. కానీ ఒకటి సార్, ఈ బడ్జెట్ విషయం ఒక ఎత్తు అయితే, ఈ 8 నెలల పాలనకు సంబంధించి ఆయనకి వాళ్ళే లేదంటే వాళ్ళ పార్టీ చేసుకున్న రివ్యూలో అంటే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఆయన చెప్పిందే మనం కూడా మన 2.0లో మాట్లాడుకున్నాం. ఫైల్స్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్యూర్ అనేది అధికారులు ఫెయిల్యూర్ చూపించారా, లేదంటే మా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని ఇండైరెక్ట్గా చెప్పారా, ఆ శాఖలకు సంబంధించి ఎన్ని ఫెయిల్లు పెండింగ్లో ఉన్నాయి అనేది ఒక లెక్క కూడా చూపించారు. అలా అనుకుంటే 8 నెలల పాలన సక్సెస్ అయినట్ట, అట్ర ఫ్లాప్ అయినట్ట, హిట్ అయినట్ట? జరిగితే నా గొప్పతనం, ఫెయిల్ అయితే కిందోడు గొప్పతనం. బేసిక్గా ఒకటే, 90% ఫైళ్ళు ఫైనాన్స్ ఇష్యూస్తోనే ముడిపడి ఉంటాయి. ఇప్పుడు రేషన్ కార్డు కావాలని అప్లై చేయమన్నారు, చేశారు. ఆ ఫైల్ పెండింగ్ ఉందంటే ప్రభుత్వం కనుక ఏమయ్యా ఏంది రేషన్ ఫైల్ పట్టుకొచ్చేయండి అంటే వెంటనే పట్టుకొస్తాడు సదర్ సెక్రటరీ. తెలీదు వాళ్ళకి. ఫైనాన్స్తో సంబంధం లేని ఫైల్ ఏముంటాయండి? ట్రాన్స్ఫర్లు, లేకపోతే కనుక రిక్రూట్మెంట్లు, ఇవి.